ప్రకృతి వ్యవసాయం చేయడం కారణం ఏంటంటే మరి మనం కళ్ళారా చూస్తున్నాము. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో కూడా కెమికల్ వాడింది తింటే మరి మనం ఆరోగ్యానికి హానికరం జరుగుతుందన్న ఆలోచన మీద మరి గ్రామస్తులందరూ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంతో ముందుకు సాగుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా ఖరీఫ్ సాగు పూర్తయ్యాక భూమిని ఖాళీగా వదిలేయడం ఆనవాయితీగా వస్తోంది. ఋతుపవనాలు ముగిశాక వర్షాలు వెనుకంజ వేస్తాయనే కారణంతో రబీలో పంటల సాగుకు విరామం ప్రకటిస్తుంటారు. ఇలాంటి విధానాలకు స్వస్తి పలికేలా చేసింది ప్రకృతి పద్ధతి సేద్యం. ఈ పద్ధతిలో భూస్థితి మారడంతో సమీపాల్లో ఉండే తక్కువ ఊట నీరును వినియోగించుకొని పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. దీనివల్ల అదనపు రాబడి సమకూరడమే కాకుండా పలు రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు. అల్లూరు జిల్లాకు చెందిన రైతు పాంగి సొన్ను 8 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. తనకున్న 2.5 ఎకరాల్లో ఏ గ్రేడ్ మోడల్లో కాఫీ, వరితో పాటు ఏటీఎం విధానాల్లో పలు రకాలైన పంటలు సాగు చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు సొన్ను. మాది బల్యాగూడ గ్రామము. బల్యాగూడ గ్రామం సాగర పంచాయతీ, డొంబరిగూడ మండలము, అల్లూరు సీతారాం జిల్లా అండి. మాది ఇక్కడ మొత్తం బల్యాగూడ గ్రామంలో 49 కుటుంబాలు ఉన్నాయి. 49 కుటుంబాలకి సంబంధించి మాకు 91 ఎకరాల 50 సెంట్లు భూమి ఉంది. ఇందులో అంతా కూడా వర్షాధారం పంట, ఖరీఫ్ పంట మొత్తము వేసుకుంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది మాకు 2018 నుంచి స్టార్ట్ అయింది. 2018 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ ఆర్డీఎస్, పిఎండిఎస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా సరేపుల ద్వారా కూరగాయలు, ఆర్డీఎస్ విత్తనాలు వేసుకోవడము, వాళ్ళ విత్తనాలు వాళ్ళే వాడుకోవడం అనేది జరుగుతుందండి. మాకు ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్స్ ఉన్నాయండి. కాపీలో ఏ గ్రేడ్ మోడల్ ఉంది, అలాగే ఏటీఎం మోడల్ ఉంది. ఏటీఎం అయితే మాకు ఒక 22 సెంట్లు ఉందండి. 22 సెంటుల్లో మేము మొత్తము ఒక 20 నుంచి 36 రకాలు విత్తనాలు నాటి ఉన్నాము. అవి ప్రస్తుతం పంట కూడా వచ్చింది. దీనిలో భాగంగా ఏటీఎం సాగు చేసేందుకు నిర్ణయించిన రైతు సొన్ను రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా దుక్కు చేసిన భూమిలో బెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిపై కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలు నాటుకున్నారు. వీటికి పోషకాలు అందించే క్రమంలో ద్రవజీవామృతంతో పాటు ద్రావణాలు, కషాయాలు పిచికారీ చేసుకుంటున్నారు. దీంతో పాటు అవసరమైన సమయాల్లో ఊట నుంచి నీటిని సమీకరించి పంటలకు అందిస్తున్నారు. ఈ విధంగా మాకు గ్రామస్తులు ఖరీఫ్తో పాటు రబీలో కూడా వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇక్కడ కలెక్టర్ గారు దీనేష్ కుమార్ గారు వచ్చారు, అలాగే ఈడీ మేడం గారు నీరజ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా మా ఊరికి వచ్చి మీటింగ్ పెట్టడం, రైతులతో ఇంట్రాక్షన్ అవ్వడము, వాళ్ళు పండించే విధానాలు తెలుసుకోవడం అన్నది జరిగిందండి. పైన మొత్తం కూడా మనకు వరి లైన్ సోయింగ్ పడ్డది. ఇక్కడ వరితో పాటు కంచి పెట్టారు. ఆ కంచిలో తీగ జాతులు వేసాము, బంతి మొక్కలు వేసాము. ఆ తర్వాత గట్ల మీద బంతి మొక్కలు వేసాము. అలాగే గోంగూర, మిరప, సోళ్ళు, సామలు కూడా చిన్న చిన్న సందుల దగ్గర వేసుకోవడం జరిగింది. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా లైన్ సోయింగ్ వేయడం అనేది జరిగింది. ఈ వేసిన దాంట్లోనే ప్రతి ఒక్కరు కూడా పువ్వులు అయితే ఈ సీజన్లో అమ్ముతున్నారు. గోంగూర, తోటకూర, ఈ పాలకూర లాంటివి గట్ల మీద ఉన్నవి తింటున్నారు. ఈ మిగిలినవి సంతకు తీసుకెళ్ళి అమ్మడం అనేది జరుగుతుందండి. అలాగే మాకు వారానికి తక్కువ 2000 నుంచి 2500 వరకు మాకు ఆదాయం అనేది రావడం జరుగుతుందండి వారానికి. ఈ క్రమంలో నెల రోజుల నుంచే మొదలైన దిగుబడుల నుంచి ముందుగా ఆకుకూరలు, వరుసగా కూరగాయలు, దుంపజాతి ఉత్పత్తులను కుటుంబ సభ్యుల సహకారంతో సేకరిస్తున్నారు. వీటిని ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా లభ్యమైన వాటిని విక్రయాలు చేస్తున్నారు. ఈ విధంగా గతంలో ఖాళీగా వదిలేసే భూమిలో సాగు చేస్తూ అదనపు రాబడి సాధించడమే కాకుండా నేలను సారవంతం చేసేందుకు దోహదం చేస్తున్నారు. ఈ క్రమంలో మేలైన ప్రయోజనాలు పొందుతున్న రైతు సొన్నును గ్రామస్తులు గమనించి
ఆయన అనుసరించడమే కాకుండా నూతన మార్పునకు నాంది పలుకుతున్నారు. ఇక్కడ ఈ గ్రామం అంతా కూడాను వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పూర్వీకుల నుంచి చేసుకుని వస్తున్న విత్తనాలు అంటే సోళ్ళు, సామలు, కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఏవైతే పూర్వీకులు చేస్తున్నారో అవే ఎప్పుడు దాకా కూడా వాడడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా చేస్తూ అలాగే నా కొడుకు కూడా మరి ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ చేస్తూ వారానికి ఎంత వస్తుంది అన్నది వాళ్ళ లెక్కలు వాళ్ళు చేసుకొని ఇంకా ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా చేయడం అన్నది చాలా మంచిదండి. మరి ప్రకృతి వ్యవసాయంలో నేను రావడానికి కారణం ఏంటంటే మరి ఒకటి ముందుగా మన ఆరోగ్యం చూసుకోవాలండి. ఆరోగ్యంతో పాటు మనం మంచి తింటున్నామా లేదా అన్నది చూసుకోవాలండి. దాంతోపాటు మరి గ్రామస్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా విత్తనాలు వాడుకోవడం అనేది చాలా ముఖ్యమండి. అలాగే భూమి సారవంతం పెరుగుతుంది, మంచి పంటలు ఇస్తుంది. మరి భూమిని మన పిల్లలు తరం వరకు కూడా మంచి భూమి ఇవ్వాలన్న కాన్సెప్ట్తో మరి ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది మేము జరుగుతుందండి.